ఈ హాస్పిటల్స్ ఎవరి ఈ కథ ఎక్కడిది ఒకసారి మీరు ఈ లెక్కలు చూసుకోండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ హాస్పిటళ్ళు ఇవన్నీ ఎవరి ఒకసారి మీరు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటళ్ళు. సార్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ హాస్పిటల్. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరిది? రెడ్లది. భాస్కర్ మెడికల్ కాలేజ్ ఎంకంపల్లి ఇది వెలమోళ్ళది. చెలమడ, కామినేని, మల్లారెడ్డి, మమతా మెడికల్, మెడిసిటీ, ఎంఎన్ఆర్, ప్రతిమార్లు, ఇవి అన్నీ ఎవరి? ఇవి ఈ హాస్పిటల్ అన్నీ ఎవరి? యశోద, అపోలో, కిమ్స్, ఆ తర్వాత ఈ అన్ని హాస్పిటళ్ళు కూడా ఈ రెడ్లై వెలమలైనా. ఇక ఇవేమో హాస్పిటళ్లతో దందా చేస్తూ ఉంటే ఇంకా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇడ ఇంకా ప్రైవేటు రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా కొన్ని ప్రైవేటు ఓపెన్ చేయండి, మేము మీకు ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నాం. ఈ రకంగా దోపిడీకి గురవుతూ ఉంది. హాస్పిటల్ లిస్ట్ ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో ఈ లిస్ట్ అంతా పెట్టడం జరిగింది. రెడ్లకు, వెలమలకు కాలేజీలు, బిల్డింగ్ మొత్తం విద్యా, వైద్యం, వ్యాపారం వాళ్ళ చేతిలో పెట్టి ఇక మనోళ్ళకి ఏం చెప్పారంటే ఇక్కడ మద్యం షాపుల కాడికి మనోళ్ళు పోవాలి, ప్రైవేట్ స్కూళ్ళ కాడికి, ప్రైవేట్ కాలేజీల కాడికి, ప్రైవేటు హాస్పిటళ్ళ కాడికి మనం పోవాలి. ఏం బతుకుతా ఉన్నాం? నేను అందుకే తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, మీ కళ్ళ ముంగటే జరుగుతుంది. నేను కాదని మీరు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు సొంతంగా. ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఎట్లుంటుందో మీకు తెలుసు, ప్రైవేట్ స్కూళ్ళలో దోపిడీ ఎట్లుంటుందో తెలుసు. మరి ఈ రెండింటిని మార్చుకోవాలంటే ఒకే ఒక్కటి, ఏ వర్గాల చేతిలోనైతే ఆ రెండు రంగాలు ఉన్నాయో వాళ్ళకు అధికారం లేకుండా చేయాలి. ఏ వర్గాలైతే నష్టపోతున్నాయో ఆ వర్గాలకు అధికారాన్ని అందించాలి. దానికి ఒకే ఒక్క మార్గం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఈ దోపిడీ ఆగదు. మీకు ఒక్కసారి ఆలోచించండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నీ పిల్లలకు కట్టాల్సినటువంటి ₹1,00,000 నువ్వు కట్టాల్సిన పర్లేదు, నీ జేబులోనే ఉంటాయి. దాంతో నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. రైట్ టు హెల్త్ అనేది కూడా ఇక్కడ బరాబర్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఆరోగ్యశ్రీని కనుక బరాబర్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఇలా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే మేము చేయం అంటూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని ఆ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరంటే ఈ ప్రైవేటు ముఠా దోపిడీ నడవాలనేది వీళ్ళ ఇంటెన్షన్, అందుకోసమే చేస్తూ ఉన్నారు. నేను ప్రజల ఈ రెండు విషయాలు ఇప్పుడు నీ పిల్లలకు ఇంకా ఈ ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే ఒకటే ఒక్క మాట, ఈ ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి, నీకు 4,000 రూపాయల పెన్షన్ అని చెప్తా ఉన్నాయి. 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తాం మీకు అని చెప్పి మీకు చెప్తా ఉన్నాయి. 4,000 రూపాయలు 12 48,000 అంతేనా? ఇంటూ 12 నెలలు ఇస్తాయి 48,000. ఓకే, నీ ఏడాదికి 48,000 వస్తాయి అనుకుందాం. నీ పిల్లలకు ఫీజులు ₹1,00,000 కడతా ఉన్నావు. నీ పిల్లలకు ఫీజులు ₹1,00,000 కడతా ఉన్నావు. హాస్పిటల్కి ₹1,00,000 కడతా ఉన్నావు. ఓకే, ఈ ₹2,00,000 రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు హెల్త్, ఈ రెండు చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే నీకు ఏడాదికి 2 లక్షలు మిగులుతాయి. 2 లక్షలు ఈయనిచ్చే లొటపీసి పెన్షన్ ఏమని కావన్నాయా లేకున్నా ఇంకా మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. నేను చాలా ఆలోచించి చెప్తా ఉన్నా, ఇవి ఇంప్లిమెంట్ అయితే నీకు సగం బాధలు పోతాయి. అందుకోసమే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేద్దాం. మనకు చక్కటి హెల్త్ ఇవ్వాలి, కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ వైద్యం కావాలి అని చెప్పి డిమాండ్ చేద్దాం. ఇలా ప్రధానమంత్రి గారు వచ్చి అది ఓపెన్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ది ఓపెన్ చేస్తాడు. ఈ ప్రైవేట్లో ఓపెన్ చేయడానికేనా మనం ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చేసుకుంది? దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులారా. ఇవి మీ చేతి సమురు వదులుతా ఉంది, వాడు ఇచ్చేది పావులా, మీ దగ్గరికే ఎత్తుకపోయేది రూపాయి. ఈ రూపాయి ఎత్తుకపోయేది ఆపగలిగితే ఈ చట్టాలు ఇంప్లిమెంట్ అయితే తెలంగాణలో మాత్రం రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు అడుగుతలేరుగా, మేము ఎందుకు చేస్తాం? తల్లిదండ్రులు అడుగుతలేరుగా, మేము ఎందుకు చేస్తామంటారు వాళ్ళు. మరి ఎవరు అడగాలి? మనమే కదా అడగాల్సింది. నేను ఒక్కనడి నువ్వు ఫస్ట్ అడుగుడు స్టార్ట్ చేయి. నీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకో, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని పెట్టు, నీ సోషల్ మీడియాలో పెట్టి దాని మీద చర్చ చేయి.
రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. దాని మీద ఫోకస్ చేయండి ప్రజలారా. మీరు రాజకీయాల్లోకి చాలా ఇన్డెప్త్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ప్రజల తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు కావాల్సినటువంటి లెక్కలన్నీ ఈ వెబ్సైట్లో ఉన్నాయి, తీసుకొని ఈ వెబ్సైట్లో ప్రతి లెక్క పెట్టినా మీకు అర్థం కావడం కోసం